వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఎదుట 3 రోజులుగా వైద్యం కోసం పడిగాపులు కాస్తున్న రోగి, వానకు తడుచుకుంటూ సేవలు చేస్తున్న అతడి భార్య. ఇంతకీ ఏం జరిగింది? వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన రాచబోయిన రత్నాకర్ ఈ నెల 10వ తేదీన కడుపు నొప్పితో వరంగల్ ఎంజీఎంకు ఆశ్రయించాడు. ఎంజీఎం వైద్యులు చికిత్స నిమిత్తం వరంగల్ కేఎంసీలోని ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేయడంతో ఈ నెల 12న రోగి రత్నాకర్ కు వైద్య పరీక్షలు చేయగా ఫైల్స్ ప్రాబ్లం ఉందని బయటపడింది. దీంతో రోగిని తిరిగి ఎంజీఎంకు పురమాయించిన కేఎంసీ ఆసుపత్రి వైద్య సిబ్బంది. తీరా ఎంజీఎంకి వచ్చాక ఫైల్స్ కి సంబంధించిన పరికరాలు లేవంటూ బయటకి గెంటేసిన వైద్యులు. దీంతో గత 3 రోజుల నుండి వైద్యం కోసం ఎంజీఎం ఎమర్జెన్సీ ఎదురు చూస్తూ నిరీక్షించారు రోగి. వైద్యాధికారులు పట్టించుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముందు కూర్చొని అంటే అయితే పోదాం పా అని వచ్చినాం. మొన్న రియాక్ట్ 3 రోజులు వచ్చినాం. 3 రోజులు వచ్చినాక వచ్చిన రోజు అడ్మిట్ చేసుకున్నాం. చేత అయితే లేదు, అసలు కూర్చోవట్లేదు, వేయట్లేదు. పండుకుంటా సార్ అంటే పండుకోమని బెడ్ ఇచ్చింది. పండుకున్నాం. ఆ చిట్టి తీసుకొని ఇచ్చారు. ఆ చిట్టి తీసుకొని ఇచ్చినాక చింపేసారు మేడం. ఎందుకు ఈడ కాదు, మీకు వేరే అక్కడికి పోనాను. ఆడిపోతే ఆడవద్దాను. ఆడవుతానంటే ఎంత సారు మరి ఏం కథ. ఎన్నిసార్లు ఆడిపోయినా కానీ నెట్టేస్తాం కానీ మళ్ళీ పోయి రైతుల క్రికెట్ కింద పడుతున్నాం. మళ్ళీ నిన్న పాస్ తీసుకొని మళ్ళీ వచ్చినాక ఎక్స్రేలు కానింగ్లు అన్నీ తీపించినాక మళ్ళీ పొద్దుకి 6 గంటలకు ఆపరేషన్ చేస్తామన్నా. అంటే చేయింది సార్ అని దండం పెట్టాలి మొత్తామని అంటే చేస్తామని చేసినాక మళ్ళీ అన్నారు కదా, మళ్ళీ ఎక్స్రే తీయాలి, స్కానింగ్ తీయాలి. అంటే స్కానింగ్ తీపించినాక మళ్ళీ మూత్రపక్షి కూడా చేయించినాక మళ్ళీ ఏమన్నారు, నేను ఇక ఇప్పుడు చెయ్యం, ఈడ చెయ్యం, మీ ఈడ చెయ్యం, మీరు అక్కడికి పోయి హైదరాబాద్ పోండి, మీ అసలు చెయ్యం, మీ చెయ్యమమ్మా చెయ్యమంటే ఎందుకు సార్ కాసి దండం పెట్టాలి. ఈడ పొద్దున్న వచ్చింది సార్. ఆ సార్ నేను చూస్తే చెప్తాను. అయితే కాసి దండం పెట్టాలి సార్, చెయ్యి సార్ అంటే చెయ్యమమ్మా చెయ్యం అన్నది. ఆ చిట్టీలు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర పెట్టుకొని సారు మరి ఆ చిట్టీలు అన్నీ ఇంటి సారు. చిట్టీలు ఇస్తామేమో మరి ఏమన్నా బతిలాడి చేయించుకుంటాం సార్. మీరు బతిలాడిన కాలు మొక్కిన కూడా మీరు చేస్తలేదు సార్. ఎట్లా సారు, మా పరిస్థితి మంచిగా లేదు సార్. ఇక్కడికి 3 రోజుల కంటే అన్నం లేదు, ఏం లేదు. ఎట్లా సార్ అని ఎంత మంచిగా బతిలాడినా కానీ ఇంటి లేదు సార్. వెంటనే స్పందించిన వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ హుటాహుటిన పేషెంట్ వద్దకు చేరుకొని ఎంజీఎం వార్డుకు తరలించారు. ఫైల్ సర్జరీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన సూపరింటెండెంట్